గిరిధర్ గారు, ట్రంప్ మొత్తానికి ఫ్రైటన్ చేసేసాడు. ఆయన వచ్చి ఏం మాట్లాడతాడో, ఏ నిర్ణయాలు తీసుకుంటాడో, నెత్తి మీద ఏం పిడుగు పడుతుందో అని చెప్పి ఇందాక ఆయన ప్రమాణ స్వీకారం అయ్యేం దాకా జనాలు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని, అంటే ప్రత్యేకించి ఎన్ఆర్ఐలు, అక్కడ అమెరికాతో సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళందరూ, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, సో రకరకాల ట్రేడ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత బెంగ పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఏమన్నా ఆయన క్లారిటీ ఇచ్చినట్టు మీకు కనిపించిందా? ఎందుకంటే హిస్ ఫోకస్ వాజ్ ఇట్ సీమ్స్ హిస్ ఫోకస్ వాజ్ మోర్లీ ఆన్ ప్రొటెక్టింగ్ ద బార్డర్స్. అది ఒక్కటి చాలా అండర్స్కోర్ చేస్తూ చెప్పారు, పదే పదే చెప్పారు ఆయన. ఏమంటారు గిరిధర్ గారు? మనం గతంలో కూడా చర్చించుకున్నాం ఇది. ఆయన క్యాంపెయినింగ్ దగ్గర నుంచి, క్యాంపెయిన్ అప్పుడు కానీ, తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఆయన కానీ, లేదా మనకు వివేక రామస్వామి, తర్వాత మనకు ఎలాన్ మస్క్ కానీ, వీళ్ళందరూ మాటల్లో కూడా ఒక విధమైన కన్సిస్టెన్సీ మనం చూసాము. అదే ఈరోజు కూడా చూసాము. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి ఆయన మాట్లాడారు. అది క్రిమినల్స్, తర్వాత ఇదివరకు అంటే మెంటల్ అసైలం నుంచి తప్పించుకొని వచ్చి ఇక్కడ వైలెన్స్ చేసి, ఇక్కడ అమెరికన్ సిటీస్లో, వీళ్ళ స్టేట్స్లో విధ్వంసం సృష్టిస్తున్నటువంటి వాళ్ళని నేను డిపోర్ట్ చేయబోతున్నాను అని స్పష్టంగా చెప్పారు. ఆయన గతంలో అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. కాబట్టి ఆయన ఫోకస్ అక్కడ ఉండబోతుంది. ప్లస్ వీళ్ళందరూ కూడా H1B వీసాకు సంబంధించి మాకు టాలెంట్ కావాలి, వాళ్ళని మేము తీసుకుంటాము, H1Bని మేము ఇంకా దాన్ని రిఫార్మ్ చేసి దాన్ని ఇంకా మాకు కావాల్సినట్టు మేము దాన్ని మర్చుకుంటామని చెప్పారు. కాబట్టి లీగల్గా వెళ్ళినటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రమాదము లేదు. ఈ స్పీచ్లో మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది. ఇల్లీగల్గా వెళ్ళినటువంటి వాళ్ళకి తప్పకుండా ప్రమాదం ఉన్నది, ఉండి తీరాలి కూడా. మన దేశంలో ఇల్లీగల్గా వచ్చినటువంటి బంగ్లాదేశీలు కావచ్చు, లేదా మనకు రోహింగ్యాలు కావచ్చు, వాళ్ళకు వ్యతిరేకంగా మన దగ్గర కూడా అటువంటి నేరేటివ్ ఉన్నది కదా. మన దేశంలో కూడా వాళ్ళని వెనక్కి పంపించాలని అడుగుతున్నాం కదా. అలాగే ఆ దేశంలో వాళ్ళ చట్టాలకు విరుద్ధంగా, చట్టాలను గౌరవించకుండా ఇల్లీగల్గా మెక్సికో బోర్డరో లేకపోతే కెనడియన్ బోర్డర్లో నుంచో వాళ్ళు ఆ దేశంలోకి చొరబడినటువంటి వాళ్ళ మీద వేటు పడబోతున్నది. అది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. బోర్డర్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయబోతున్నాను అన్నారు. అంటే ఈ యొక్క గతంలో ఏం చేసేవాళ్ళంటే, ఇక్కడ వచ్చేవాళ్ళు అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని పక్కకు చేసేవాళ్ళు, ఇలా పోరస్గా ఉండేది. ఇప్పుడు అంతా నేను మోయబోతున్నానని చెప్పారు. సో ఆయన ఫోకస్ అంతా కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఉండబోతున్నది. కాబట్టి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, మీరు గతంలో కూడా చెప్పారు, బహుశా 6.5-7 లక్షల మందో మన వాళ్ళు ఇల్లీగల్గా అక్కడ ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాము. ఒక అంచనా, బహుశా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ మీద వేట పడబోతున్నది. ఎస్పెషలీ మనం చూస్తే కనుక 2 రాష్ట్రాలు, గుజరాత్ కానీ పంజాబ్ కానీ, ఈ 2 రాష్ట్రాల నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ వెళ్తున్నారు అమెరికాకి. మనం చూసాం ఒక ఫ్లైట్, కంప్లీట్ ఫ్లైట్ మనకు ప్యారిస్ నుంచి అది మనకు మెక్సికోకి వెళ్తున్న ఫ్లైట్ని వాళ్ళు అక్కడ దాన్ని ఆపేసి చెక్ చేస్తే కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటి అని. దాన్ని మళ్ళీ భారతదేశానికి వెనక్కి పంపించారు దాన్ని. సో ఇటువంటి ఘటనలు మనం చూసాం. అలాగే ఒక సంపన్నమైనటువంటి గుజరాతీ కుటుంబం కెనడా నుంచి ఇల్లీగల్గా క్రాస్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ మంచులో ఇరుక్కుపోయి చనిపోయినటువంటి, మొత్తం కుటుంబం చనిపోయినటువంటి ఉదంతాలు కూడా మనం చూసాం. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్గా వెళ్ళారో, వాళ్ళకి గడ్డు కాలం అన్నది వస్తున్నది. వాళ్ళని వెతికి వాళ్ళని పట్టుకొని మళ్ళీ డిపోర్ట్ చేసేటువంటి పరిస్థితి రాబోతున్నది. ఆ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. కానీ లీగల్గా వెళ్ళినటువంటి వాళ్ళు, H1B వీసాలతో వెళ్ళినటువంటి వాళ్ళు, లేదా చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా స్పష్టంగా మనకు ఈయన స్టేట్మెంట్లో అర్థమవుతున్నది. నేను కలర్ బ్లైండ్గా ఉంటానని చెప్పాను. కలర్ బ్లైండ్ అండ్ మెరిట్ బేస్డ్, ఈ 2 పదాలు వాడాను. కాబట్టి మెరిట్ బేస్లో మన కనుక నిజంగా క్షమత ఉండి మనం అక్కడికి వెళ్ళామంటే వాళ్ళకి ఎటువంటి వేటు ఉండదు, చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. కాబట్టి మనకు నిజంగా అంత మనం దాని గురించి భయపడాల్సిన విషయం ఏం కాదు, అంత మనం ఆందోళన చెందవలసిన విషయం అసలే కాదు. కాకపోతే మరి అక్కడ చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలకి ఎంతకాలం అక్కడ వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగాలు వెతకడానికి, ఇవన్నీ కూడా మళ్ళీ దాంట్లో ఏమన్నా అమెండ్మెంట్స్ తీసుకొస్తారా, ఫైనల్గా ఆయన ఇష్యూ చేయబోతున్నటువంటి ఏదైనా నోటిఫికేషన్స్ ఉంటాయో దాని ఆధారంగానే మనం నిర్ణయించాలి. కానీ ఇది భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చర్య కాదు, అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆయన టార్గెట్ ఈ స్పీచ్లో కూడా చూసాం మనం, మెక్సికో మేజర్ టార్గెట్. ఇంకా ఇన్ఫాక్ట్ కెనడా గురించి కూడా ఆయన మాట్లాడలేదు, మెక్సికో గురించి మాట్లాడారు ఆయన. అంటే కెనడాని ఒక్క సబ్మిషన్ సార్, మీరే మాట్లాడండి. కెనడాని ఆయన సైకలాజికల్గా ఆల్రెడీ యుఎస్ఏ అని భావించేస్తున్నారు కదా, యుఎస్ఏలో అంతర్భాగం ఆయన భావించేశారు. దానికి ఒక హోదా కూడా ఇచ్చేశారు, 51 రాష్ట్రం అని, 51st స్టేట్ అని. సో అందువల్ల ఆయన దాని మీద పెద్ద బెంగ పెట్టుకోలేదు అనుకుంటున్నాను. అలా అది కాదు. ఎందుకంటే పనామా గురించి మాట్లాడారు.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో గురించి మాట్లాడారు, కానీ కెనడా గురించి మాట్లాడలేదు. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రెసిడెంట్ కానప్పుడు ఏం మాట్లాడారో అది వేరే విషయం. ప్రెసిడెంట్గా అఫీషియల్గా మొదటి స్పీచ్లో కెనడా గురించి ఆయన మాట్లాడారు. కాబట్టి దాన్ని మనం ఆ యాంగిల్లో చూడాలి. కానీ పనమా కెనాల్ గురించి తప్పకుండా మాట్లాడారు. నేను వెనక్కి తీసుకుంటాను అని చెప్పారు ఆయన. గ్రీన్లాండ్ గురించి మాట్లాడారు, కెనడా గురించి మాట్లాడారు. పనామా కెనాల్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, దాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పారు. కాబట్టి మనం దీంట్లో కొంత ఈ సెన్సిటివిటీస్ మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ ఒక ఫ్రీ సిటిజన్గా ఆయన ఏదైనా మాట్లాడుండొచ్చు. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్గా మాట్లాడేదానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక వెయిట్ ఉంటుంది. మొత్తం యంత్రాంగం అంతా కూడాను ఆయన చెప్పిన స్టేట్మెంట్ వెనకాల నిలబడుతుంది. కాబట్టి అక్కడ ఆ విషయంలో ఈ క్లారిటీ ఆయన చూపించారు. తప్పకుండా ఓన్లీ మెక్సికో గురించి మాట్లాడారు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో అన్నారు, కీప్ ఇన్ మెక్సికో అన్నట్టు పాలసీ నేను తీసుకొస్తాను, ఇవన్నీ చెప్పారు ఆయన. పనామా కెనాల్ ఎక్స్పాన్షన్ మాత్రమే ఆయన ప్రస్తావించారు. కానీ ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే వి విల్ గ్రో అమెరికా అన్నారు ఆయన. గ్రో అమెరికాలో వీల్ హావ్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ స్పష్టంగా చెప్పారు. అంటే మేము భూభాగాన్ని పెంచుకునే దిశగా మేము పనిచేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మరి ఏ దేశాల మీద ఈయన ఆక్రమిస్తారా, లేకపోతే వాళ్ళని కొనుక్కుంటారా, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని విలీనం చేసుకుంటారా, కెనడా మీద ఏం చేస్తారు, గ్రీన్లాండ్ మీద ఏం చేస్తారు, ఇంకా ఇతరత్ర ఏ దేశాల మీద కనున్నది, ఎక్కడెక్కడ అమెరికాని ఎక్స్పాండ్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూడాలి. కానీ ఎక్స్పాన్షన్ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. కాబట్టి ఈ డెఫినెట్లీ స్పీచ్ అన్నది చాలా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా పైపెచ్చు వెనకాల కూర్చున్నటువంటి జో బైడెన్, కమలా హ్యారిస్ అడ్మినిస్ట్రేషన్ని వాళ్ళ పేరు చెప్పకుండా కంప్లీట్గా వాళ్ళని ఎక్స్పోజ్ చేసినట్టుగా వాళ్ళ వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరికి కన్ఫ్యూషన్ ఏం లేదు దాంట్లో. ఇంతవరకు అమెరికాని వీళ్ళు విచ్చలవిడిగా దీన్ని నాశనం చేశారు, దాని అంతా నేను రెస్టోర్ చేయబోతున్నానని చెప్పారు. కాబట్టి ఆయన ఏ అంశాలు దాంట్లో స్ఫురించారో, దాన్ని స్పర్శించారో వాటి మీద మాత్రమే ఫోకస్ పెడదాం, మిగతా వాటి సంగతి ఆలోచన చేద్దాం ఏమవుతుందో. యుద్ధకాంక్ష గురించిన అంశం ఏమన్నా ఆయన స్పృశించినట్టు మీకు అనిపించిందా? అంటే 3 అంశాలు చెప్పారు ఆయన. ఉన్న యుద్ధాలను ఆపుతాను, తర్వాత యుద్ధాలు ఎక్కడెక్కడ మేము యుద్ధాల్లో ఉన్నామో అక్కడి నుంచి మేము విడ్రా అవుతాము, మూడవది మేము ఈ కొత్త యుద్ధాలు స్టార్ట్ చేయము అని చెప్పారు. ఈ 3 అంశాలు చెప్పారు. వీ విల్ నాట్ స్టార్ట్ న్యూ వార్స్ అని చెప్పాడు. ఏ యుద్ధాలు చెయ్యకూడదు. మళ్ళీ ఇక్కడ చిన్న దాని క్లారిఫికేషన్ ఉంది. అంటే ఏం చెప్పారంటే ఏ యుద్ధాలు అయితే మొదలు పెట్టకూడదో ఆ యుద్ధాలు మేము మొదలు పెట్టాము అన్నాడు. అంటే గతంలో ఎలా ఉండేదంటే ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం అస్సలు అనవసరం అమెరికాకి. వాళ్ళు దాంట్లో ఎందుకు జోక్యం చేసుకున్నారు? వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అది కోరుకుంది కాబట్టి దానికోసం వాళ్ళు దిగారు. అటువంటి యుద్ధాల్లో నేను వెళ్ళను అన్నారు. అంటే యుద్ధం అంటూ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి విల్ మేక్ అమెరికన్ ఆర్మీ స్ట్రాంగెస్ట్ అని అన్నారు ఆయన. కాబట్టి బహుశా ఆ దృష్ట్యా బడ్జెటరీ అలొకేషన్ కూడా ఉంటుంది. ప్లస్ ఫర్ ఇన్స్టెన్స్ ఇంక వాళ్ళ మీద ఏదైనా యుద్ధం అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకు చైనా తైవాన్ ప్రాంతంలో వాళ్ళ యుద్ధాలు చేస్తేనో, లేకపోతే కనుక ఈ యుక్రెయిన్ యుద్ధం నేటోకి ఎక్స్పాండ్ అవుతేనో, లేకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి బషార్ అల్ అసాద్ కావచ్చు, మన అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేదా ఇతర